గుర్రం కన్నా వడ్డీ వేగంగా పరిగెత్తుతుంది అన్నది సామెత. మనం అప్పు చేయకూడదని ఎంతగానో అనుకున్నా కొన్ని సందర్భాల్లో అది చేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఊహించినట్లు మనకు రావలసిన డబ్బు సకాలంలో మన చేతికి అందక ఆ అప్పులను తీర్చలేకపోతాం. మన డబ్బు స్థిరాస్తుల రూపంలో ఉండి వాటిని అప్పటికప్పుడు విక్రయించడం కుదరదు. ఈ సమయంలో అప్పుల వారి ఒత్తిళ్లు ఊపిరాడకుండా చేస్తాయి. దాంతో కొంతమంది ఆత్మహత్యల వంటి దుశ్చర్యలకు కూడా పాల్పడుతుంటారు. అప్పిచ్చిన వారు అప్పు తీసుకున్న వారి ఇంటికి, వారి వ్యాపార స్థలాలకు వచ్చి వారిని పని చేసుకోకుండా వేధిస్తున్నప్పుడు శ్రీయుత కోర్టు వారి నుండి ఇంజెక్షన్ ఆర్డర్ పొంది మనం జీవించే హక్కును కాపాడుకోవచ్చని ఆ సమయంలో చాలామందికి స్ఫురించదు. ఐపీ పెట్టడమే దీనికి పరిష్కారమని భావించి ఆ పరిస్థితి తమకు వచ్చినందుకు భవిష్యత్తులో సమాజంలో బ్రతకలేమని తల్లడిల్లుతుంటారు. శ్రీయుత కోర్టు వారి నుండి మనకు నచ్చిన న్యాయవాది సహాయంతో ఇంజెక్షన్ ఉత్తర్వులు తెచ్చుకొని మన స్థిరాస్తులను విక్రయించుకొని డబ్బును సర్దుబాటు చేసుకున్న తరువాత ఆ అప్పులు తీర్చవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి మరలా వెలుతురు ఉంటుందన్న ఆశతో మనం ముందుకు సాగి పరిపూర్ణ జీవితాన్ని సాగించవచ్చని అప్పుల ఒత్తిళ్లను ఎదుర్కొనేవారు గమనించాలి. సత్య శోధన, సామాన్యులకు మన చట్టాలపై అవగాహన.